సిట్ విచారణ ఒకవైపు సిట్ విచారణకు కేసీఆర్ అటెండ్ అవ్వడం, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చేరుకుంటూ ఉన్నారు. మనతో పాటుగా మాట్లాడడానికి కళాకారుడు బీఆర్ఎస్ పార్టీ కల్చరల్ వింగ్ సంబంధించినటువంటి సభ్యులు మాన్కోట ప్రసాద్ ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ అధినేతను సిట్ పిలిచింది, ఇప్పటికీ 2 సార్లు నోటీసులు ఇచ్చారు, 2 సార్లు రిప్లై వచ్చింది, కానీ ఈ రోజు ఖచ్చితంగా రావాలని చెప్పడం జరిగింది. కేసీఆర్ అటెండ్ అవుతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ అటెండెన్స్? అంటే నేను చెప్పడానికి ఏం లేదు, ఓన్లీ ఒక పాట మాత్రం పాడతా ఈ సిట్టు మీద, ఈ సర్కార్ మీద, ఈ ముఖ్యమంత్రి మీద. వవ్వారే గారడి సర్కారు గారడి, వవ్వారే గారడి సర్కారు గారడి, సిట్టు పేరుతోని చేసే చిత్రాల గారడి, వవ్వారే గారడి. హామీలన్నీ ఏవి అని జనం అడుగుతున్నారని, ఉత్తమాటలేనా అని మిమ్ముల ఉరికిస్తారని, పక్కాదారి పాలిటిక్స్ పకడ్బందీగా ఆడుతుండ్రు. వవ్వారే గారడి, వవ్వారే గారడి సర్కారు గారడి, సిట్టు పేరుతోని చేసే చిత్రాల గారడి, వవ్వారే గారడి. అంతే. అంతేనా? ఎందుకు పూర్తి స్థాయిలో బాగలేకపోతున్నారు? ఇంకేమైనా ఉందా దానిలో? అట్లేం లేదు, పూర్తి స్థాయిలోనే చెప్పినాం కదా. సర్కార్ ఆడుతున్న గారడి ఈ టైంలో కేసీఆర్ సార్ని, అంత పెద్ద మనిషిని ఇంటి దగ్గర ఎవరు లేరని చెప్పి నోటీసులు అంటించి ఇంత వేదనకు, ఇంత ఆవేదనకు గురి చేసి ఇంత కష్టపెట్టాలా? అంత అవసరం అయితే లేదు కదా. దాని మీదనే రాసిన, అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళు చెప్పిన ఏమంటారు 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, అవన్నీ లేకనే జనం ఉరికిచ్చి తంతారు, ఉరికిచ్చి కొడతారు, ఎట్లా అంటారు ఇట్లా అంటారు అనే కదా పక్కదారి పాలిటిక్స్ చేస్తున్నారు ఇప్పుడు. గదే ఇది. మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కరూరు రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి అధినేతనే పిలిచారు సిట్ తరఫున. తెలంగాణలో అవినీతి రాజ్యం నడుస్తుంది, అరాచక రాజ్యం నడుస్తుంది. ప్రజలందరూ కూడా వాళ్ళ పాలనను చిన్నచూపు చూసి చర్చించుకుంటున్నారు. ఆ చర్చను పక్కదోవి పట్టించడం కోసమే ఈ సిట్ విచారణ పేరుతోటి గత కొద్ది రోజులుగా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఇప్పుడు కేసీఆర్ గారిని, సంతోష్ రావు గారిని కూడా పిలుస్తూ ఉన్నారు తప్ప దీనిలో ఎలాంటి పసలేదు. ఇది ఒట్టిదే, కేవలం ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడతా ఉంది. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి త్వరలో. ఆ మున్సిపల్ ఎలక్షన్స్ ను ఎలా ఎదుర్కొంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ? రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు ఈ ప్రభుత్వం తోటి. ఖచ్చితంగా కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కు ఆతిథ్యం ఇచ్చి అత్యధిక మున్సిపాలిటీ చైర్మన్లు కైవసం చేసుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.